ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన తొలి రోజు బిజీగా గడిపారు. ఉదయం 5 గంటలకు సింగపూర్ కు చేరుకున్న సీఎంకు ఎన్ఆర్ఐ ప్రతినిధులు స్వాగతం పలికారు. పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, బ్రాండ్ ఏపీ ప్రమోషనే లక్ష్యంగా సింగపూర్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందానికి అక్కడి తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. సింగపూర్లో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రులు నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్ కూడా ఉన్నారు. వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్, ప్రభుత్వ పాలసీలను భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్ట్లు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను వివరించారు. భారత్లో ప్రత్యేకించి ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హైకమిషనర్ తెలిపారు. గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని సీఎం చంద్రబాబు వివరించారు. కొన్ని కారణాల వల్ల రాజధాని అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ బయటకు వెళ్లిందని, అలా జరిగి ఉండాల్సింది కాదన్నారు. తన పర్యటనలో కొన్నిటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, పెట్టుబడులకు గల అవకాశాలను చంద్రబాబు వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు సీఎం. ఇండియా క్వాంటమ్ మిషన్లో భాగంగా క్వాంటమ్ ర్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ పర్యటనలో గృహ నిర్మాణ సంస్థ సుర్బానా జురాంగ్ ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపించింది. ఏపీలో హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సీఎం సూచించారు. మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సన్ కార్పొరేషన్ చైర్మన్ తాన్ శ్రీ ఏకే నాథన్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాం. ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక 30 దాకా వచ్చాయి. అది కూడా కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం, లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. 3 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. సింగపూర్లో తెలుగువారితో నిర్వహించిన కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. సింగపూర్ సహా సమీపంలోని 5 దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. 5 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలతో మమేకమయ్యారు సీఎం చంద్రబాబు. భారత హైకమిషనర్ ఇచ్చిన విందుతో తొలి రోజు పర్యటన ముగిసింది. రెండో రోజు కూడా వివిధ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు.